హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష వ్లాగ్స్ 126. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనమైతే డైలీ వ్లాగ్స్ అయితే వేయబోతున్నాం. సో ఎందుకనంటే మనకు కూడా మంచి యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా ఓపెన్ చేసిన, జల్దీనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఇదే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్కు స్ట్రైక్స్ పడ్డాయి, ఎగిరిపోయేటట్టున్నది యూట్యూబ్ ఛానల్. సో అందుకనే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసిన. ఇదే యూట్యూబ్ ఛానల్, జల్దీనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇయ్యట్కాడ నుంచి మన గుండుగాడు అయితే ఇటు ఉన్నాడు. గుండుబాయ్ దేకిదార్ రై హాయ్ డా అయ్యో అరే చిట్కా చిన్నట హాయ్ చెప్పు హాయ్ అను ఇల్లు మీదకి ఎక్కినా. మస్తు అంటే మస్తు ఉన్నది వ్యూ, చూడు మస్తు ఎండ కొడుతుంది. ఈ ఎండల్ని వ్లాగ్ తీస్తున్నా. సో డైలీ వ్లాగ్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే కంటిన్యూ అవుతాయి. మీరు వెంటనే చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం డైలీ మనం ఏడాడు తిరుగుతాం, ఏమేం చేస్తాం అని చెప్పేసి అయితే మొత్తం అయితే మన బ్లాగ్ సిరీస్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇగో టైం వచ్చేసి 12 అవుతుంది. సో మీరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్కి. ఇంకా సపోర్ట్ చేయండి. మంచి వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తా. మనది దివాళీ వీడియో తీసినాం. నిన్న దివాళీ వీడియో తీసినాం. ఏమైందంటే అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. దివాళీ అమ్మ చైన్ వస్తా అంటే మంచిగా ఎడిట్ చేసిన. పొద్దున్నే లేచి తీయాలి. ఇలా పొద్దున 8కు లేచిన. 8కు లేచి తమ్నల్ నిన్న నైట్ ఎడిట్ చేసిన. నిన్న 12 దాకా అయింది. నిన్న నైట్ 12 దాకా తమ్నల్ ఎడిట్ చేస్తే ఏమైంది, అది ఎక్స్పోర్ట్ అయ్యలేదు అని చెప్పేసి ఏం చేసిన, ఇట్లా కాదు రేపు పొద్దున్నే లేచి మంచిగా చేద్దామని చెప్పేసి పొద్దున్న లేచి తమ్నల్ ఎడిట్ చేసి మళ్ళీ ఏం చేసిన, వీడియో ఎడిట్ చేసిన. తమ్నల్ ఎడిట్ చేసే వరకు 12 అయింది. బ్రష్ చేసే వరకు ఇప్పుడే బ్రష్ చేసి ముఖం కడుక్కున్నాం, మంచిగా ఫ్రెష్ అయితే అయినా. వీడియో పెడితే పోతలేదు. వీడియో మొత్తం స్ట్రైక్స్ పడ్డది యూట్యూబ్ ఛానల్కు. అది ఎగిరిపోయేటట్టున్నా అని చెప్పేసి దాంట్లో ఏం పెట్టకుండా దానికి సైలెన్స్ ఉంచిన. ఉదయం కొన్ని రోజులు స్ట్రైక్స్ ఉంటాయి కదా, కొన్ని 90 days ఇట్లా అని చెప్పేసి చూద్దాం. వచ్చే ఇంటూ దాంట్లోనే పెడదాం. రాకుంటే అయినా కొత్త యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీనే. ఇగో గుండు తమ్ముడు బాయ్ సాబ్ కంగారే బ్లర్ రోరా. ఇటు చూడు, జాంకాయలు తెంపనీకి ఎంత చిన్నలు పడతాడో మా ఇంటికాడ. అరే గిడు ఉన్నాయి కదా మంచి, ఇక మీకు జూమ్ చేసి చూపెడతా. గిడేదో చిలుక కొరికింది కనబడ్డదా. రైట్, ఇగో చిలుక కొరికింది. చింటాడు గుండుగాడు. ఈడ ఇల్లు మీద నేనెక్కి బ్లాగ్ అయితే చేస్తాను. ఇప్పుడు మీరు అందరూ లేట్ చేయకుండా వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఎటన్నా పోదాం మరకుండు. ఎప్పుడు సాయంత్రం అంటే ఇప్పుడేమో మంచిగా అయింది వ్యూ. ఇప్పుడు ఎండ ఉండేనా, మొత్తం ఎండ పోయి మంచిగా నీట్గా అయిపోయింది. ఇది మొత్తం బ్లర్ అవుతుంది కెమెరా. సో మీరు అందరు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. ఒకసారి అల్లరైన వాళ్ళ చెట్లు ఉంటుంది, దీన్ని కొట్టేసినాం కానీ మళ్ళీ పెరుగుతుంది. ఇక ఇంత కొసకొచ్చిన సో మనం చేయాల్సింది ఏం లేదు, మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్, అరే గుండు డైలీ ఫుల్ వ్లాగ్ తీయడానికి ట్రై చేద్దాం. డైలీ ఒక్కరోజు మిస్ కావద్దు. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఎటు పోదాం చెప్పు. అరే నీ సైకిల్ మంచిగా ఉన్నదారా, సైకిల్ చూస్తారు ఎట్లా అయిందో. దాన్ని మొత్తం నీళ్ళు కొట్టి అంగం చేసిన, చూపెడతాను. ఇగో దాని హైండీలు చూడండి ఒకసారి. హైండీలు, దాని అవతారం, ఇలా సజ్జున్నాయి మొత్తం
ఖరాబ్ అయిపోయింది సైకిల్ మొత్తానికంటే మొత్తానికి. ఇదేదో చిన్నది తెస్తాను బొంగు పెట్టిండు అటు నిల్చున్నాడు తెంపుతాడు. అయ్యో దా ఇగో హాయ్ చెప్పు ఇక్కడ. ఇగో ఇది అల్లనేర వాళ్ళ చెట్లు, దీన్ని కొట్టేసినాం కానీ మళ్ళీ పెరుగుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు మొత్తం చేయాల్సింది ఏం లేదు, ఎటన్నా పోవాలి, ఎటన్నా పోయి మంచిగా వ్యూని అయితే మీకు చూపెడతా. ఇది మా ఇల్లు మీద చూసిర్రు కదా ఆల్రెడీ బ్లాగ్స్లో. జాంకాయ అయితే గుండు ఒక జాంకాయ రా, ఒక జాంకాయ రా గుండు. చూసుకో మంచిది తెంపేదన్న. 5 minutes అయితే వీడియో స్టార్ట్ చేయబట్టి. సో చెప్తున్నా, నా రిక్వెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మంచి వ్లాగ్స్ అయితే ఇవన్నైతే ట్రై చేస్తాను. ఇది జిమ్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జిమ్లోకి పోయి కూడా మనం వర్కౌట్ వీడియోని అయితే చేద్దాం, చూద్దాం. మంచి టైం దొరికితే ఇలా చేద్దాం. చేయాలో లేదో మీరు కిందనైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇటు చూస్తాను. ఒక జాంకాయ తెంపురా, ఇద్దే ఒకటి, అది ఇద్దే. అయ్యో గన్నిగానం తెంపినావు కదా, రిగిరా ఒకటి అక్కరా పప్పు, అది ఇచ్చే నువ్వు వేరే తెచ్చుకో. సరే పో తెచ్చుకో పప్పు, మరి నాకన్నదే పప్పు, మీద ఉన్నారా పోతున్నావు. మంచిదే ఏదన్నా ఒకటి. సో చూసారు కదా ఇట్లా జరుగుతాయి మన యాక్టివిటీస్ ఇంటికాడ. ఇది సన్ డైరెక్టర్ది. ఇది మొత్తం కెమెరా బ్లర్ అవుతుంది, ఇది పని చేస్తలేదు. ఇది కూడా పని చేస్తలేదు. ఫైబర్ ఉన్నది కదా ఇంట్లో, ఫైబర్ ఉన్నది, అన్నీ అవసరం లేదు. ఇక మన ఫైబర్ వైర్ చూపెట్టాలా మీకు. ఇగో ఇదే వైర్, ఇగో వీడికి వెళ్ళి ఉన్నది వైర్. ఇగో ఇక్కడ మొత్తం వ్యూ మస్తు ఉన్నది. ఇగో వ్యూ. కానీ మనం ఇంత తిత్తాం, ఈ వ్లాగ్ కూడా పోకుంటే వేరే అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించదు. మొత్తానికి మనం తీస్తాం, మస్తు కష్టపడతాం, మంచిగా చేద్దాం, మంచిగా వ్లాగ్ కొడదామని చెప్పేసి. సో కానీ అది పోకపోతే మొత్తం ఉదాస్. ఈ ఆ జిమ్లోకి పోయి కూడా ఎప్పుడన్నా వర్కౌట్ వీడియోని అయితే చేద్దాం. అందరు మనకే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు అన్నలు చెయ్యి అంటారు కానీ మనమే చేస్తలేను. సో చేద్దాం మంచిగా. ఇక జాంకాయలు గుండు ఏమైంది తేవురా, అరే తేరా నాకు ఒకటన్నా తెంపవు, మరి ఎక్కవు నేను సెడి చేస్తా. కెమెరాని సెడి చేసి చిన్న రెండో వాళ్ళు అందరు మనల్నే చూస్తారు. చలో అక్కడ పోయినాక వెళ్తాం. ఇప్పటికే బ్లాగ్ బాగా లాంగ్ అవుతుంది, అడిగి పోయినాక వెళ్తాం. చలో రైట్ మళ్ళా ఎటన్నా తిరగని మా గుండు అని అడుగుతాం. ఫస్ట్ గుండు కిదర్ జాయింగే బోల్, చెప్పురా. పార్కు పోమా,
సో చూసి ఆ పార్క్ అయితే పోదాం నైట్. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అండి అన్న సారీ, అడిగి పోయినాక కలుద్దాం రైట్. మళ్ళీ బాయ్. ఇక మురుకులు అయితే తీసుకున్నా. ఇక ఒక మురుకులు తీసుకొని అవి తిని అక్కడికి గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం. చలో రైట్. మళ్ళీ చూసేయండి వీడియో. వచ్చేసి చిన్న పాపకి అయితే నిప్పలు అయితే దేనికైతే మెడికల్ అయితే పోతున్నాం. చలో రైట్. మళ్ళీ గుండెగాడు కూడా బయటనే ఉన్నాడు. గుండు చల్లరే బయటే పా గుండవాయ్ దారా. వచ్చేసి రేపు పోదామని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రద్దీగా పార్క్ రేపు పోదాం. ఏమంటావు గుండుబాయ్? సరేనా? ఉన్నదో సీదా ఇన్ నుంచి గో టు మెడికల్. చలో గుండుబాయ్. పార్క్ వచ్చేసి రేపు పోదాం. అలా అద్దెగా మంచిగా తానం చేసి ఫ్రెష్ అప్ అయినా కానీ పోదామని అలా వర్కౌట్ అయితే అవుతలేదు. ఇక రేపే పోదాం. రేపు పోయి అయితే మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం మన పార్క్ ఎట్లుంటాం అని చెప్పేసి. ఇక ఇడు గుండె ఆడు దుకాణాలలో పోయి క్రేజీ చేస్తారట. సరే నేను వీడియో తీస్తా పోరైంది చూ. ఈయన వీడియో తీద్దాం. ఆడు ఎటు పోతాడు ఏం చెప్తాడు. నిప్పలు ఉన్నదని అడుగుతాను. ఇగో నిప్పల కోసం అని పోయితే ఇగో అన్ని దుకాణాలలో అడుగుతాడు. అంకుల్ నిప్పలు ఉన్నాయా అన్ని చిక్క లెక్కలు. ఇగో గల్లీలోకి వచ్చినాం. నిప్పలు ఉన్నా అని అడుగుతాండి. మెడికల్లో దొరుకుతాయి. ఈడేమో దుకాణంలో అడుగుతాడు. చలో ఇప్పుడు లేట్ చేయకుండా మెడికల్కి అయితే పోదాంపా. వచ్చేసినాం. ఇక్కడికి సగం దూరం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అరే ఇక్కడ మెడికల్ తీసుకుందాం. అక్కడదా ఈడొకడు పువ్వులు ఎత్తాడు. అయ్యాను లడ్డు గీ ప్రత్యక్ష గవర్నమెంట్ కాడ దొరుకుతుంది కదా, అక్కడ తీసుకుందాం. చలో పొట్టి శ్రీరామ్ బొమ్మకైతే వచ్చేస్తాం అనుకో. ఖాళీ పొట్టి శ్రీరామ్ బొమ్మ నుంచి సీదా ఆడికి వెళ్ళిపోయాం. ఏమంటావు గుండవాయ్? అంబేద్కర్ బొమ్మ డైరెక్ట్ అంబేద్కర్ బొమ్మ కాడికి కూడా వచ్చేసినాం. వీడు ఇప్పుడు చూసినాం అది ఇంకో దుకాణంలో పోయి అడిగిండు. అది వాసిన పిల్లలు అయితే మళ్ళీ ఇంకో దుకాణంలో పోయి అడిగిండు. గుండు బాయ్తో అట్లుంటుంది. మళ్ళీ అందులోనికి అయితే వచ్చేసాం అనుకో. పోయి ఆడ నిప్పలు తీసుకొని సీదా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక బ్లాగ్ ఆడికే ఎండి చేద్దాం. నిప్పలు తీసుకొని ఇంటికి పోయి బ్లాగ్ ఆడికి ఎండి చేద్దాం. నిప్పలు అయితే తీసుకున్నాం. నిప్పలు తీసుకొని సీదా పోతాను. అటు ఫుల్ రష్ ఉందా అని చెప్పేసి అయితే బ్లాక్ చేయడానికి రాదని చెప్పేసి అయితే ఇద్దనైతే పోతాను. నువ్వు అట్లా పోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మళ్ళీ ఇంటికే డైరెక్ట్. సో ఇప్పుడు ఇంటికి పోయి డైరెక్ట్ ఇంటికాడ ఎండి చేద్దాం బ్లాగ్. గల్లీలాగా అయితే వచ్చినాం. వీళ్ళు ఎవ్వరు రష్ ఉండాలని చెప్పేసి అయితే బ్లాగ్ అయితే తీస్తాను. ఇక చించాడు మార్కెట్లో వీడియో తీయాలంటే పెద్ద పరేషాన్. అందరూ మనకే చూస్తారు అనిపిస్తుంది. అందుకే ఇట్లా వస్తాను. ఇక వీడు అరే గుండు మళ్ళీ వాళ్ళ ప్రాంక్ చేద్దామా మైక్ తెచ్చి. చలో ఇక వచ్చేస్తాం. ఇక మన ఇంటి దగ్గర దాకా అయితే వచ్చేసినాం. బోర్డు దాకా. గుండు బాయ్ ఇప్పుడు పార్క్ వచ్చేసి రేపు పోదాం. రేపు ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇక రేపు కూడా ఎట్లయితుందో తెలియదు. రేపు ఖచ్చితంగా పోవాలి. రేపైతే ఖచ్చితంగా పోతాం. విన్నారు కదా. అరే గిట్లా పంపారా గల్లీలు అయితే దింపుతాన్నా చింటిని. ఎందుకంటే మనం అటు ఇటు పోతే ఇప్పుడు రష్లో బ్లాగ్ చేస్తాను ఎట్లనో అనిపిస్తుంది మనకు. అందుకే కొంచెం చూసుకుంటాం. మనకి మళ్ళీ మైక్ కూడా లేదా నాయిస్ వచ్చిన పడుతుంది అని చెప్పేసి అయితే ఇట్లానే వస్తాను. మైక్ ఉన్నది కానీ దాని క్వాలిటీ రాదు వాయిస్. ఇట్లా ఆటోలు గిట్టలు పోతూ ఉంటాయి. ఇటు సపోర్ట్ అయినా పడుతుంది. మన సపోర్ట్ ఏమి వినపడదు. అందుకని చెప్పేసి కొంచెం ఇక వచ్చేసినాం అనుకో. ఖాళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒక ప్రాంక్ వీడియోకి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం. అది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వస్తుంది చూడండి. బాగా వస్తుంది. దాదా చెట్లా ఇప్పటికీ వాన పడతా. అయ్యో ఎట్లా పడతాను చూసేదిగా వాన. ఎండ వాన డిఫరెంట్.
చలో ఇంటి దగ్గర దాకా వచ్చేసినాం. వాన పొల్లు పడతా కెమెరాలు ఏర్పడతలేదు కానీ ఇగో అమ్మతాడు ఇట్లా పడుతుంది ఏంద్రా వాన. అమ్మ అయ్య దగ్గర దాకా వచ్చినాం. ఇక ఎండ ఉన్నది, ఇక రోడ్డు మొత్తం పచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంటున్నాం. బాయ్. మళ్ళా ఇగో ప్రాంక్ వీడియో చేసేది ఉందని చెప్పేసి అయితే ఇప్పుడే వాన మగ్గింది. మళ్ళా ఇప్పుడు ప్రాంక్ వీడియో చేసేది ఉందని చెప్పేసి అయితే ఇద్దరం అయితే వెళ్ళిపోయినాం. అప్పుడు మైక్ వాష్ కావాలా అని చెప్పేసి ఇప్పుడు మైక్ పెట్టుకున్నాం. ఉన్నాం పోవా చలో. మస్తు క్రేజీ ఉంటుంది ఇప్పుడు. నాడు షార్ట్ వీడియో అయితే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. అందరూ అయితే చెక్అవుట్ చేయండి జల్దీనా. చలో గో టు ఎగ్జాక్ట్ వాట్ బ్లాక్ ది పావురా. ఎక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లో పోవా? అరే అయితే ఇద్దరు నిక్కలింగే గిర తీద్దామా? ఐస్ క్రీమ్ పార్లర్లో పోయి ప్రాంక్ వీడియోని అయితే చేస్తా. ఇట్లా షార్ట్ వీడియో ఇట్లా పెడతా చూడండి. ఇప్పుడు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 రూపాయలు పట్టుకోండి. ఇప్పుడు నీళ్ళ ప్యాకెట్ అన్నా గుండు గుండు నువ్వు ఈ ఆటోలో కూర్చొని వీడియో ఆఫ్ చేయి. నువ్వు ఆఫ్ చేయి. ఇప్పుడు దుకాణం కాడ పోయి ప్రాంక్ అయితే వేద్దాం. పల్లి ప్రాంక్ అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తారు కదా. గుండు నువ్వు ఆడ కూర్చొని వీడియో తీరా. ఇప్పుడైతే పోతున్నా చలో. అంకుల్ నీళ్ళ ప్యాకెట్ ఉన్నదా? నీళ్ళ ప్యాకెట్ అంటా పాల ప్యాకెట్ ఉన్నదా? ఎంత? ఇంకా పెద్దది లేదా? ఇప్పుడు ఎవరు లేరా? సరే రైట్. మళ్ళా ప్యాకెట్ అయితే ఇట్లా తీసుకున్నా లేవాట. ఇప్పుడు ప్రాంక్ వీడియో చూసారు కదా ఎంత క్రేజ్ ఉండవు మనకు. అట్లానే వీడియోస్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ని. కామెంట్ చేయండి చేస్తా. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ బ్లాగ్ అయితే ఇదికే ఎండ్ చేస్తాను.